మహాత్మా గాంధీ శాంతి సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం అద్భుతమని కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సోమవారం నల్గొండ పట్టణంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన విశేష కృషి, మన రాజ్యాంగం అందించిన సమానత్వం, న్యాయం వంటి విలువలను గౌరవించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ శాంతి సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, మన రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా భావించాలన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని, స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మనందరం ఐక్యంగా నిలిచి ఈ ఉద్యమంలో పాలు పంచుకొని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అంతస్తులోను, అవకాశంలోను సమానత్వంకు చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ సమగ్రతను తప్పగా తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీ ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. థ్యాంక్ యూ. ఆ రోజు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ముందు తీసుకొని మనం పోతున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని రాజ్యాంగాన్ని మార్చే విధంగా ముందు పోతుంటే కుట్రలు చేస్తుంటే దాని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు 1949లో జరిగినటువంటి భారత రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అలాగే బాపు గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, ఈ దీనిలో భాగంగా ఇది ప్రతి ప్రజలకు, అలాగే ప్రతి వార్డు ప్రజలకు, ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి పట్టణంలో కావచ్చు అందరికి తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము కోరుకునేది ఒకటే, మా అధ్యక్షుడు కావచ్చు, వార్డు అధ్యక్షుడు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, నిజమైన కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైనా కానీ ప్రతి గ్రామంలో మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపటి నుంచి కూడా మనందరం ఈ విధానాన్ని ముందు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన కూడా ఈ కార్యక్రమం చేయవలసిందిగా పార్టీ కార్యకర్తలకు కానీ, అక్కడ ఉన్న గ్రామాలలో కానీ, పట్టణంలో కానీ అందరికీ
రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా రేపటికి వెళ్ళి అన్ని ఊర్లో చేయాలని కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాయి.